పవన్ కాంగ్రెస్ ప్రభుత్వం అంటే ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయాలి, చాలా చిత్తశుద్ధితో పని చేయాలి అన్న ఆలోచనలో ఉంది. కానీ గత బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్వాకం వల్ల ఇప్పుడు ఆ పని చేయలేని పరిస్థితుల్లో ఉంది. సో ముప్పు తిప్పలు పడుతుందనే చెప్పాలి. సో ఎక్కడికక్కడ మొత్తం కూడా అప్పులు తీసుకొచ్చి రాష్ట్ర ఖజానాను ఖాళీ చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వం. ఇప్పుడు వాటికి అసలు వడ్డీలు కట్టుకోవడమే సరిపోతుంది. సో పథకాలు అవన్నీ అమలు చేయాలంటే మళ్ళీ కొత్తగా అప్పులు తీసుకురావాలంటే వాటికి మళ్ళీ అప్పులు కట్టాలంటే ఒక కుదిబండగా మారిందనే చెప్పొచ్చు. సో దీని మీద ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వానికి ఒక కత్తి మీద సామనే చెప్పాలి. చూస్తే ఏదైతే గతంలో మనం చూసాం, తెలంగాణ ప్రభుత్వం కొత్తగా తీసుకునే అప్పుల కంటే కూడా పాత రుణాలకు చెల్లించాల్సిన అసలు కావచ్చు వడ్డీ సొమ్మే భారీగా పరిణమిస్తోంది. ఇక గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అప్పుల తాలూకా అసలు వడ్డీలను చెల్లించడానికి కాంగ్రెస్ సర్కార్ ఆపసోపాలు పడుతోంది. ఆ రుణాలకు అసలు వడ్డీ కింద రోజుకు 191 కోట్లు చెల్లించాల్సి వస్తోంది. దీంతో ఇతర సంక్షేమ పథకాలకు నిధులు సర్దుబాటు చేయాలంటే ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించక తప్పడం లేదు. ఇక తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే నాటికే రాష్ట్ర అప్పులు భారీగా పెరిగిపోయాయి. ఈ విషయాన్ని అసెంబ్లీలో ప్రవేశపెట్టిన శ్వేతపత్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వివరించింది. గత ప్రభుత్వం అడ్డు అదుపు లేకుండా అప్పులు చేసిందని, ఇప్పుడది తమకు తలకు మించిన భారమైందని ఆక్షేపించింది. ద్రవ్య బాధ్యత బడ్జెట్ నిర్వహణ పరిధిలో తీసుకున్న బడ్జెట్ అప్పులు, వివిధ కార్పొరేషన్లకు గ్యారంటీల పేర తీసుకున్న అప్పులు కలిపి మొత్తం 6,71,757 కోట్లు పేరుకుపోయాయని వివరించింది. ఇందులో ఎఫ్ఆర్బీఎం పరిధిలోని అప్పులు 3,89,673 కోట్లు, కార్పొరేషన్లకు గ్యారంటీల పేర తీసుకుని ప్రభుత్వం చెల్లించాల్సిన అప్పులు 1,27,208 కోట్లు, కార్పొరేషన్లు స్వయంగా తీసుకుని చెల్లించాల్సిన గ్యారంటీ అప్పులు 95,462 కోట్లు, గ్యారంటీలు లేకుండా సంస్థలు స్వయంగా తీసుకున్న అప్పులు 59,414 కోట్లు కలిపి మొత్తం 6,71,757 కోట్లుగా ఉన్నాయని తెలిపింది. ఇక 2023 డిసెంబర్ 7న కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అప్పటి నుంచి ఈ నెల 17 వరకు అప్పులు, అసలు, వడ్డీల కింద ప్రభుత్వం 38,040 కోట్లను చెల్లించింది. కానీ ఇదే సమయంలో ప్రభుత్వం తీసుకున్న అప్పు 25,118 కోట్లు, రోజుకు 191 కోట్ల చొప్పున అసలు, వడ్డీల సొమ్మును చెల్లించక తప్పడం లేదు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని ఎక్స్పోనెంట్ రాజేష్ నాయుడు తెలుసుకుందాం. రాజేష్, బీఆర్ఎస్ ప్రభుత్వం గత బీఆర్ఎస్ ప్రభుత్వం చూస్తే మొత్తం కూడా రాష్ట్ర ఖజానాను ఖాళీ చేసిందని చెప్పాలి. ఇప్పుడు వాటికి అసలు వడ్డీ కట్టుకోవడమే సరిపోతుంది. ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓవరాల్ గా దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? మొత్తానికి 10 ఏళ్ల పాటు అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చేసినటువంటి అప్పులు ఏదైతే ఉన్నాయో ఈ అప్పులకు సంబంధించిన విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి కాస్త ఇబ్బందికర పరిస్థితి నెలకొందని చెప్పాలి. ఎందుకంటే 10 ఏళ్ల పీరియడ్ లో మిగులు రాష్ట్రంగా ఉన్నటువంటి తెలంగాణను అప్పుల రాష్ట్రంగా మార్చారంటూ పదే ప్రతిపక్ష పార్టీలు విమర్శలు చేస్తున్నటువంటి పరిస్థితిని అప్పట్లో చూసాము. కొత్తగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 6 నెలల పీరియడ్ లో రాష్ట్ర ప్రభుత్వం మీద భారీగా అప్పుల పెరిగిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కొత్తగా తీసుకునేటువంటి అప్పుల కంటే కూడా పాత రుణాలకు చెల్లించాల్సిన అసలు వడ్డీ సొమ్మే భారంగా రాష్ట్ర ప్రభుత్వం భావిస్తా ఉంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసినటువంటి అప్పుల తాలూకు అసలు వడ్డీలను చెల్లించడానికి కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్ర స్థాయిలో ఇబ్బందులు పడుతుంది. ఆ రుణాలకు అసలుకు వడ్డీ కింద రోజుకు దాదాపుగా 191 కోట్లు చెల్లించాల్సి వస్తుంది. దీంతో ఇతర సంక్షేమ పథకాలకు నిధులు సర్దుబాటు చేయాలంటే ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించక తప్పడం లేదు. తద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి కాస్త ఇబ్బందికరంగా మారింది. వాస్తవానికి 6 గ్యారంటీ స్కీమ్లు అమలు చేయాలని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సంవత్సరానికి 1,00,000 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వానికి అవసరమయ్యే అవకాశం ఉంటుంది. సో ఈ మేరకు సక్సెస్ఫుల్ గా 6 గ్యారంటీ స్కీమ్లను అమలు చేయాలన్నా, పెన్షన్లు ఇవ్వాలన్నా, ఆసరా ఇవ్వాలన్నా, ఇతర వెల్ఫేర్ స్కీమ్లకు డబ్బులు సర్దుబాటు చేయాలన్నా రాష్ట్ర ప్రభుత్వం మీద పూర్తి స్థాయి బడ్జెట్ నెలకొని ఉంది. ఇటువంటి పరిస్థితులలో రాష్ట్ర ప్రభుత్వమై ప్రత్యామ్నాయ ఆల్టర్నేటివ్ వైపు కూడా ఆధారపడుతుంది. ఇప్పటికే రాష్ట్ర రైతాంగానికి రుణమాఫీ చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తా ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 47 లక్షల మంది రైతులకు దాదాపు 32,000 కోట్ల రూపాయలు 2 లక్షల రుణమాఫీ చేయాలని చెప్పేసి భావిస్తా ఉంది. దీనికి సంబంధించిన విధి విధానాలు కూడా ఇప్పటికే పూర్తయ్యాయి. దీనికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా కావచ్చు, లేకపోతే జాతీయ స్థాయిలో ఉన్నటువంటి బ్యాంకర్లతో సమావేశమైనటువంటి రాష్ట్ర ప్రభుత్వము రుణమాఫీ చేసేందుకు పూర్తి స్థాయిలో కసరత్తు ప్రారంభించింది. దీంతో పాటుగా గత బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో చేసినటువంటి అప్పులకు గాను వడ్డీలు చెల్లించేటువంటి పరిస్థితి పైన కూడా రాష్ట్ర ప్రభుత్వం తర్జన భర్జన పడుతుంది. దీని నుంచి ఓవర్కమ్ కావాలంటే రాష్ట్ర ప్రభుత్వానికి మరికొద్ది సమయం పెట్టేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది.